అవునే, మేము అందరం డాన్స్ చేస్తున్నాం, నువ్వేంటే డాన్స్ చేయలేదు? నేను వచ్చింది కామెడీ చేయడానికి, డాన్స్ చేయడానికి కాదు. అంతేగాని నీ కాలు ఇరిగింది మాత్రం ఒప్పుకోవు. కాళ్ళకి రాడ్ వేశారు కదా, అసలు చెప్పు ఫస్ట్ డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఫస్ట్ నన్ను చూడగానే కాలు తీసేయాలన్నాడు. అదేంటి? నా కాలు ఆయన మీద వేసాను, తీయాలి కదా మరి. ఇదంతా కాదు గాని మీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పు. మా ఆయన ఏంటో నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చేవాడు. ఇలా ఆరోగ్యం బాగోక మూల పడ్డానో లేదో సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎందుకంట? అర్థమైందే, నీ ఆరోగ్యం బాగున్నప్పుడు వాడు త్వరగా వచ్చాడనుకో వాడి ఆరోగ్యం పాడైతుంది కదా. ఇంకో ఆగవే, వచ్చిన పని మానేసి మనం ఏదేదో మాట్లాడుతున్నాం. ప్రతి ఇయర్ మన అన్నయ్యకి రాఖీ కడదామని వస్తున్నాం. ఆయనకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్నామని మన చేత రాఖీలే కట్టించుకోవట్లేదు. ఇయర్ ఎలా అయినా అన్నయ్యని ఒప్పించి కూల్ చేసి రాఖీ పండుగ చేసుకోవాలి. సరేనా? సరే, పదండి వెళ్దాం. ఏవండి, ఇందాక మీరు డాన్స్ చేస్తుంటే నాకు హక్ చేసుకోవాలనిపించిందండి. డాన్స్ అయిపోయిన తర్వాత కిస్ చేయాలనిపించింది. అదేంటి అలా చూస్తున్నారు? మీకు ఏం అనిపించట్లేదా? మగాన్ని తీసుకొచ్చి లేడీ గెటప్ లో పక్కన పెడితే ఏమనిపిస్తుంది? నా కూరలు నా కరేపాకు. ఆడదాన్ని తీసుకొచ్చి ఏమైనా నిలబెడితే ఏమైనా అనిపిస్తుంది? నా కూరలు నా కరేపాకు. ఉన్న ఆడవాళ్ళందరినీ చెల్లెల్ని చేశారు. వచ్చేంత వరకు తెలియదు. నా పేమెంట్ ఎంత అడిగానే అంత ఇవ్వగానే అనుకున్నా ఇదేదో వేద ప్లాన్ వేశారని. అదే అర్థం కావట్లే. నెక్స్ట్ ఎపిసోడ్ కి తాతయ్యలాగా వస్తానని భయంగా ఉంది. తల్లే మార్కెట్కి వెళ్ళొస్తా. అన్నయ్య వస్తున్నాడే. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మీరు ఆర్ఆర్ఎసినా RRR నా మనసు వీళ్ళ మీద ఎప్పుడు కరగదు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, అందరేంటి ఇంత లాగున్నారు? అందరు ఒకటేసారి పిలవచ్చుగా అన్నయ్య అని. నువ్వు మైక్ లేకపోయినా పిల్లొస్తే వినపడుతుంది. అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య. ఈడు కూడా నా చెల్లెనేనా? అవునన్నయ్య, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి. ఆ రోజు మీరందరు లేచిపోయినప్పుడే ఈ అన్నయ్య అనే పదం చచ్చిపోయింది. అన్నయ్య అలా అనకన్నయ్య, నీ మీద ప్రేమతో మా పిల్లలకి కూడా నీ పేరే పెట్టుకున్నాం తెలుసా? మిమ్మల్ని అస్సలు జీవితంలో క్షమించను. మా చెల్లెళ్ళు ఎప్పుడో అందరూ లావైపోయారు అంతే. ఈయన మన మాట వినేటట్లేరు. మన మొగుళ్ళని మన ఫ్రెండ్స్ ని పిలుద్దాం, ఏదైనా ఐడియా ఇస్తారేమో, అప్పుడు రాఖీ కట్టొచ్చు. ఏమండి? వీళ్ళు మీ మొగుళ్ళామా? అవునన్నయ్య. ఒకడికి ముందుంటే వెనక లేదు, ఒకడికి వెనకుంటే ముందు లేదు. మ్యాటర్ ఏం జరిగింది చెప్పండి. అందుకే ప్రతి ఇయర్ రాఖీ కట్టడానికి వెళ్తున్నాం, మా అన్నయ్య కట్టించుకోవట్లేదు. ఈ సరైన ఎలా కట్టించుకోవాలి? మీ అన్నయ్య ఎవరో నాకు చెప్పు. వాని వంగ పెట్టి నిలబెట్టి వంకర పెట్టి చుట్టి ముట్టి మరి వాడిని రాఖీ కట్టిస్తా. చమ్మక్ చంద్ర అన్నయ్య. కాదురా, ఇప్పుడు మీ అన్ని రాఖీ కట్టట్లేదు అవునా? అవును. కొంచెం కూర్చొని మాట్లాడండి, అంత సెట్ అయిపోతుందిగా. మాట్లాడటానికి వెళ్తేనే మొహం మీద డోరేశాడు. కొంచెం దూరం కలవాల్సి చూడు మొహం ఎలాగ అయిపోయిందో. మీరెవరు కాదు. ఏమండి కాదు, నువ్వు లేచిపోయింది ఈడుతోనా? నీ మీద పగబట్టి అన్ని ఎవరితో మాట్లాడలేదు. ఈడితో పోవడం ఎందుకు? 2 రోజులు టీడే పోతాడు కదా. ఇంత హ్యాండ్సమ్ పట్టుకుని అలా మాట్లాడతావు నువ్వు? హ్యాండ్ లో హ్యాండ్ వేయడం వరకు ఓకే, హ్యాండ్సమ్ అంటే కష్టం. కాదమ్మా, అందరు కలిసి ఐటీ బ్యాచ్ ని చేసుకున్నారేమో అనుకున్నా. పింఛన్ బ్యాచ్ ని చేసుకున్నారా? అన్నయ్య, నేను అందరిలా కాదు, చూడు ఎంత స్ట్రాంగ్. అవును, చాలా స్ట్రాంగ్. వీళ్ళందరూ ఎవరు చేయలేరు కానీ ఒకరైతే చేస్తారు. మహేష్ విట్ట. దయచేసి నువ్వు మహేష్ అని ఒక్కటి పిలుచా. ఎందుకు? నువ్వు విట్టా అని పిలుచా అంటే అది ఇంకొకలాగా పోతాను. సర్లే కానీ ఇంతకు ప్రాబ్లం ఏంది? మా అన్నయ్య మాకు రాఖీ కట్టను అంటున్నారు. ఏంది పంచాయతీ అంతా? ఏదో ఒకటి చేసి నేను కట్టించలే. నన్ను ఏమైనా చేసా?
ఇవన్నీ కాదండి, ఏదైనా చేసి మా అన్నయ్యని ఒప్పించి రాఖీ కట్టించుకునేలా చేయండి. అదో పని చేద్దాం. ఏం చేద్దాం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది తెలుసు కదా, వాళ్ళు పిలిచామనుకో అన్ని చేసి పెడతారు ఎంటర్టైన్మెంట్. అవి బ్రహ్మాండంగా అన్ని కూల్ అయిపోతాడు, మొత్తం సెట్ అయిపోద్ది. రవి నీ ఫోన్ చేయి, నేను నెంబర్ చదువు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అరే పండుగ రోజు కూడా ఏంటి పిలిచారు మమ్మల్ని? అటు చూడండి అయ్యో ఏంటి ఇంతమంది ఆడవాళ్ళ? అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు విషయం చెప్పండి. అక్కడ చూసారా మా బావగారు వాళ్ళ చెల్లెలు అందరూ అన్నమాట. ఎన్నో ఏడు నుంచి రాఖీ కట్టించుకుంది అనుకున్నారు, అతను కట్టించుకోవట్లేదు, రోజు ఏడుస్తున్నారు. చంద్ర గారు ఒకసారి ఇక్కడ రండి. ఎందుకండి మీ చెల్లెళ్ళే కదా? మీ చెల్లెలే కదా, రాఖీ ఎందుకు కట్టించుకోవట్లేదు? వాళ్ళు చెల్లెలు, దొంగ చెల్లెలు అందరు, దొంగ చెల్లెలు అందరు. అదేంటండి మీ ప్రేమ కోసం అంతగా ఏడుస్తుంటే మీరు? మ్యాటర్ అంటే ఇతనికి ఇష్టమైన పిల్లల్ని వాళ్ళు చేస్తున్నారు మేడం, లవ్ మ్యారేజ్, అందుకే అతను హట్ అయ్యారు. నేను నమ్ముతానులే, ఆ మధ్యది ఉంది కదా కరుణ, రియల్ లైఫ్ లో కూడా లేచిపోయి పెళ్లి చేసుకుంది. అదైనా లేచిపోయి చేసుకుంది. బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. చంద్ర గారు మీకు నచ్చని పని చేసి వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి మీకు నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీరు దగ్గర అవుతారా? వాళ్ళ కోసం కాకపోయినా మీకోసమైనా కాసేపు ఇక్కడ కూర్చుంటాను. అది చాలండి. అంటే మీరు మా ఓనర్ గారి ఫ్యాన్ అంతే కదా? ఓనర్ ఎవరు? నేనేనండి. ఓకే చంద్ర గారు, అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ లో చంద్ర గారు అంటే మీ అన్నయ్యకి నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ అందించి వేరే లెవెల్లో ఆయన్ని ఎంటర్టైన్ చేసి ఈ ఎపిసోడ్ లోనే ఈ చెల్లెల్ని ఆ అన్నయ్యని కలుపుతాం. అంటే ఈ రాఖీ పండుగ రోజు అన్నయ్యని కూల్ చేసి చెల్లెలందరినీ హ్యాపీ చేద్దాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో ఇటువైపు చెల్లందరూ కూర్చొని ఉన్నారు, ఇటువైపు అన్నయ్య కోపంతో ఉన్నారు. మరి అన్నయ్యని కూల్ చేయడానికి జరుగుతున్న ఈవెంట్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేయడానికి వచ్చేస్తున్నారు మూవీ టీమ్. Welcome Kiran, welcome Sana and welcome director garu. Young and dynamic and really cute looking andi meeru. ఈటీ ప్రేక్షకులందరికీ అలాగే మీ మూవీ టీమ్ కి హ్యాపీ రక్షాబంధన్. మీరు రావడం నిజంగా చాలా మాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనకి సపోర్ట్ కావాలి. చంద్ర గారు ఒక చాలా కోపంలో ఉన్న అన్నయ్య. ఓకే, చెల్లెళ్ళందరితో ఇయర్స్ నుంచి సంవత్సరాల నుంచి రాఖీ కట్టించుకోవట్లేదండి ఆయన. సో మీరు కూడా ఏదో చంద్ర గారికి చెప్పి కన్విన్స్ చేయండి. మొత్తం బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీ మీద వచ్చేసింది ఆయన్ని కూల్ చేయాలని. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి ఆయన కొంచెం మంచి మాటలు చెప్పి కొంచెం కన్విన్స్ చేయడం ట్రై చేయండి. ఓకేనా? తప్పకుండా. డన్? సరే, బట్ ఫర్ నౌ ప్లీజ్ డూ హ్యావ్ ఎ సీట్ అండ్ ఎంజాయ్ ది షో. థ్యాంక్ యూ. మరి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతున్న రక్షాబంధన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఎన్ని ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ ఉన్నా, ఎంత మంది వచ్చినా, అసలు రియల్ లైఫ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈ స్టేజ్ మీద రాకపోతే అసలు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది, అసలు ఈ పండుగ ఎలా పూర్తవుతుంది? ఏమంటారు? ఏమనలేదు. సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరూ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దెం.
నర్సబెల్లే నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి. ఇక్కడ ఉన్న వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రోహిణి అక్క కోసం వచ్చాను మేడం. బేసిక్ గా నాకు దేవుడిచ్చిన అక్క, మా అక్కతో రాఖీ కట్టించుకుందామని వీతి వచ్చాను. బట్ ఓకే ఆన్ అ సీరియస్ నోట్, మీ ఇద్దరి మధ్య కొంచెం మీరు గ్యాప్ ఇస్తే ఆయన ఒక 2 మాటలు మాట్లాడతారు. మీ కజిన్ బ్రదర్ వచ్చారు సార్, మీ పేరు? నా పేరు ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్ గారు. సో రోహిణి మీ కజిన్ సిస్టరా అండి? కజిన్ అక్కనా కజిన్ చెల్లినా? కొంచెం ఇక్కడ ఎగిరిపోవడంతో ఇద్దరు పెద్దోళ్ళ కనబడతారు. వీడికి ఉండదు వీడికి ఉండదు. వన్ వర్డ్ లో చెప్పాలంటే రోహిణి మీకు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్? అమ్మ నాన్న తర్వాత, అన్నయ్య తర్వాత ఇంకా అక్కయ్య నాకు అన్ని. రామ్ ప్రసాద్ గారు అండ్ సన్నీ మీ సిస్టర్ వచ్చారు. అక్క ముందు ఆడుతూ మాట్లాడు, ఆడు ఎందుకు వచ్చాడు కానీ ఫస్ట్. నేను 50% మా ఇంట్లో కన్నా ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటాను కాబట్టి వాళ్ళ సిస్టర్ కూడా నా సిస్టర్ లాగా. అక్కనా చెల్లా? రెండు. సో శ్రీదేవి డ్రామాకంలో రావడం ఎలా అనిపిస్తుంది? అలాగే రాఖీ పండుగ రోజు ఇద్దరు తమ్ముళ్ళు అన్నారా అన్నాలు అన్నారా అర్థం కాదు. నేను తమ్ముడు, వాడు బ్రో. మా తమ్ముడు గురించి ఎంత చెప్పినా వాడి గురించి చాలా చాలా తక్కువ. మా ఇద్దరి మధ్య బాండింగ్ గురించి చెప్తాను. వాడిని నేను కనలేదు, నన్ను వాడు కనలేదు. నాకు వాడు కొడుకు, నేను వాడికి కూతుర్ని. అంతలా ఉంటది మా ఇద్దరి మధ్య బాండింగ్. బేసిక్ గా అందరూ అంటారు అన్న తమ్ముళ్ళ కన్నా అక్క చెల్లి కన్నా అక్క తమ్ముడైనా అన్న చెల్లికి రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఏదో ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు ప్రాబ్లం వస్తే వాళ్ళే పెయిన్ తీసుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనం పెయిన్ తీసుకుంటాం. సో చెప్పింది కదా, మా అక్కకి ఎప్పుడైనా మా బావున్నా వాళ్ళ ఫ్యామిలీ ఉన్న లేకపోయినా అక్కకి నేను బ్రో. ఈడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇది ఉంటుంది. మళ్ళీ మీ దగ్గర వచ్చి మాట్లాడతాము, కానీ ప్రస్తుతానికి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మహేష్ విట్ట గారు. మా చెల్లెలు నాకన్నా 4 ఏళ్ళు చిన్న, కానీ నాకు అక్కలాగా ఉంటది. నన్ను ప్రపంచంలో ఎవరైనా తిట్టే హక్కు ఉందంటే అది ఫస్ట్ దీనికే ఉంది. ఒకవేళ తిడితే ఎలా తిడతారు? యాక్చువల్ గా చెల్లెలందరూ అన్నయ్య అని పిలుస్తారు కదా, ఇది అన్నయ్య పిలిచిందంటే నాకు భయం అనమాట. ఓహో, ఏదో జరిగిందన్నమాట. ఎప్పుడు పిలవదు అన్నయ్య అని. ఎప్పుడన్నా అన్నయ్య అనిందంటే ఇది ఏదో పెద్ద స్కెచ్ చేసింది కదరా అనుకుంటాం. ఒక మంచి చెల్లెలు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు అంటే అప్పుడు అప్పిస్తుంది. ఇప్పటికీ దీనికి 10 లక్షలు అప్పుడు నేను ఇవ్వాలి మీరు తిరిగి. ఎస్పెషల్లీ ఈ రోజు రక్షాబంధన్ ఏమిస్తున్నారు? ఏమో తెలియదు. ఆ గిఫ్ట్ ఏంటో డిసైడ్ అయ్యే లోపల నెక్స్ట్ మన రీతు. ఇతను మా అన్న జతిన్, ఇంకో అన్న హరీష్. అంతే మైకిచ్చాలికి. ఈ రక్షాబంధన్ అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకనంటే ఆల్ దిస్ 25 years లో రక్షాబంధన్ అంటే నేను మా అన్న కొట్టుకోవటం ఇవే ఉంటాయి. నేను ఆయనకి పెట్టిన దెబ్బలు వాతలు ఇవే ఉంటాయి. ఇదిగో మా అన్నకి మీ చేతిలో కూడా ఒక మైక్ ఉంది జతిన్ గారా, చెప్పండి. ఏదో తేడాగా ఉంది. మా ఇద్దరు బాండింగ్ ఏంటంటే రక్త చరిత్ర ఆ టైప్ లోనే గానీ ఎప్పుడు దట్ స్వీట్ బాండింగ్ ఎప్పుడు లేదు అన్న చెల్లెల్లాగా. అదే స్వీట్ బాండింగ్ అంటే మరీ రక్తాలు వచ్చేలా కొట్టుకునే వాళ్ళు. నేను అసలు నా తమ్ముళ్ళని తోలు తీసేదాన్ని. మొహమ్మద్ గుద్దేశాడు కదా ఫుల్ గా. మా అన్న కొంచెం మొహమాటం, కొన్ని పనులు చేయడు చెల్లి కోసం. ఈ అన్న చేస్తాడు. మా నాన్న నాకు ఈ అన్నను కూడా పంపించాడు అలా. హరికృష్ణ గారు, అక్క చెల్లి మా అక్క, దేవుడిచ్చిన అక్క, నిజంగానే దేవుడిచ్చిన తమ్ముడు అన్నమాట. ముందుగా అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి ఇంతమంది వాళ్ళ మధ్య ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ని బయట పెట్టిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ ద గేమ్ సెగ్మెంట్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అసలు ఎలాంటి సైగులు గాని సింబల్స్ గాని వెనకాల నుంచి వాయిస్ గాని రాకూడదు. వచ్చిందనుకో ప్లేట్ నిండా మిరపకాయలు తినాలి అందరూ. ఓకే. సో వీళ్ళు ఇలాంటి ఓవర్ యాక్షన్స్ చేస్తారు కాబట్టి గ్లవ్స్ వేయించాము. అండ్ బయట ఉన్న సిస్టర్స్ అందరూ లోపలికి వచ్చేసారు. అయితే ఈ గేమ్ మొదలు పెడతాము. చాలా ఈజీ. అటువైపు రాఖీస్ ఉన్నాయి. 1 minute టైం లో సిస్టర్స్ వచ్చి వాళ్ళ బ్రదర్ ఎవరో గెస్ట్ చేసి ఆ చెయ్యికి రాఖీ కట్టాలి. కరెక్ట్ గా కడితే స్వీట్స్, రాంగ్ గా కడితే హాట్.
సో ఫస్ట్ భారతి రండి. ఆల్ రైట్, సో ఫైనలీ కట్టేశారు కాబట్టి రాఖీ కట్టిన చెయ్యి బయటికి రండి. ఏమనుకున్నాము? కరెక్ట్ గా గెస్ చేస్తే స్వీట్లు. మిరపకాయ ఇప్పుడు తినేయడం నేనా తినాల్సింది కాదు, పట్టుకోవాలి. ఒరిజినల్ అన్న మహేష్ విట్ట గారు రండి. ఇద్దరు ఇప్పుడు ప్రేమతో మిరపకాయలు ఒకరిని తినిపించాలి. నాకేం సంబంధం? కట్టింది బాబుకు, బాబుకు తినిపించుకోండి. సంబంధమే లేదు, అయిపోయింది. హలో హలో ప్రేమ అంటే స్వీట్లు తినేస్తారు గప్పు గప్పుమని. అవును, నాకు కట్టలేదు కాబట్టి నేను క్షమించి వదిలేస్తాను. నాకు మంచి హృదయం ఉంది. అట్లా తినండి ఇద్దరు కలిసి. పట్టుకో, తినిపించు. రెండు నేనే తినేస్తాను. తినేసారు రెండు మిరపకాయలు. నువ్వెందుకు తిన్నావు? నీకోసం 10 తింటా కానీ లైఫ్ లో ఇన్ని కష్టాలు పడిన కష్టం అంటే నాకు తెలుసు. నీకు చిన్నప్పటి నుంచి హ్యాపీగా చూసుకుని హ్యాపీగా ఉండు. పండగ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓకే, అక్కడి నుంచి ఎక్స్రే దృష్టితో చూస్తున్న రితు రా. ఓకే, అయితే ఎవరికి రాఖీ కట్టావో చూద్దాము. రాఖీ హ్యాండ్ ప్లీజ్ కమ్ అవుట్. నాకే కట్టారు. మరి ఒరిజినల్ బ్రదర్ బయటికి రండి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? తినండి, ప్రేమ పంచుకోండి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అయ్యో మండుతున్నట్టుంది. రతన్ స్వీట్ కావాలా? మండుతుందా నిజంగా? ఓకే. ఇది రాకుల పండుగనా మిరపకాయల పండుగనా? సరే, మా అన్న కోసం నేను కూడా తింటాలే. తినలేదు యాక్చువల్లీ నేను. చెయ్యి పెట్టలేదు కానీ పాప మా నోట్లో మిరపకాయలు పెట్టారు మీరు. మరి మీరే మాట్లాడారు కాబట్టి రండి. ఏ రెండు రెండు చేతులు ఒక పక్క నుంచి ఎందుకు వస్తున్నాయి? దరిద్రులారా, రాఖీ పండుగరా ఇది? ఎక్స్క్యూజ్ మీ, మహేష్ విట్ట చెయ్యి బయటికి వెళ్ళాడు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. దేవుడిచ్చిన తమ్ముడు, కలమ తల్లి ఇచ్చిన తమ్ముడు. ఓకే, ఇద్దరిని పట్టుకోవాలి.
ఇట్స్ రివీలింగ్ టైం. రాఖీ కట్టిన చేతులు ఇద్దరు బయటికి రండి. క్రేజీ, సీరియస్లీ సేమ్ కలర్ ఫ్రమ్ గ్లౌజ్ లో కూడా మనకి సేమ్ కలర్ డిస్ప్లే. deserves this sweet. థ్యాంక్ యూ. గెస్ట్ తో మిరగాలి ఎప్పుడు ఎట్లా తినిపిస్తారా అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఇలాంటి తీపి గుర్తులు ఉండాలి కాబట్టి ఇలాంటి గేమ్ పెట్టాము. ఎప్పటికీ అయినా మా షో గుర్తొస్తే ఈ సెగ్మెంట్ వీళ్ళు గుర్తు రావాలి. నెక్స్ట్ రాఖీ వరకు ఈ విశేషాలే మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమంటారు ఇంద్రజ గారు? అబ్సల్యూట్లీ. నాకు సంబంధించి ఎందుకంటే ఇక్కడ అందరూ రియల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి కొండంత బలం అంటారు చూసారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు వీడున్నాడు పక్కన అన్న ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్క అక్కకి చెల్లికి వీళ్ళు అందిస్తూనే ఉండాలి. వీళ్ళకే కాదు చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా ఉన్న ప్రతి ఒక్క అన్నయ్యకి తమ్ముళ్ళకి హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇంతకంటే బెస్ట్ గా ఒక సెగ్మెంట్ అయితే ఉండదు. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇక్కడ ఉన్న బ్రదర్ సిస్టర్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ రక్షాబంధన్. మీ బాండింగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక సింగింగ్ సెగ్మెంట్ జరగబోతుంది. చంద్ర గారు మీకోసం ఇలాంటి సింగింగ్ కాదు, ఇటు నుంచి అటు నుంచి కాదు, డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించి ఇంటర్నేషనల్ పర్ఫార్మర్ వస్తున్నారు రైట్ ఫ్రమ్ లండన్. అవునండి, శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఇక్కడ రావాలని ట్రై చేస్తూ ఫైనల్ గా ఫ్లైట్ ఎక్కి లండన్ నుంచి స్వాతి రెడ్డి గారు హైదరాబాద్ లో మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ లో ల్యాండ్ అయిపోయారు. సో ప్లీజ్ వెల్కమ్ హర్ ఫర్ దిస్ సింగింగ్ సెగ్మెంట్. సిద్దిపేట సిటీ నుంచి బాలా మల్లేశ, ఓరి వారి బాలా మల్లేశ, పెళ్లి సూపుల కోసం వచ్చే సూడు మల్లేశ, భువనగిరి బాలా మల్లేశ. సిద్దిపేట సిటీ నుంచి బాలా మల్లేశ, ఓరి వారి బాలా మల్లేశ, పెళ్లి సూపుల కోసం వచ్చే సూడు మల్లేశ, భువనగిరి బాలా మల్లేశ. చదువుకున్న పిల్లగాడేమో సాఫ్ట్వేర్ అని వచ్చిండు, పట్నం మీద కాయసు పడి కారులేసుకొచ్చిండు. బాలా 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 మల్లేశ, ఓరి వారి బాలా మల్లేశ, రింగో 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 రింగుల సుట్టోడు రో వాడు రంగుల సుట్టోడు రో. బాలా 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 మల్లేశ, భువనగిరి బాలా మల్లేశ, బంగుల 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 మీద బంగుల ఉన్నోడు రో, బొత్తిగా సోయేలేనోడు రో. సుట్టపొల్ల పోరడని సుధామని పోయినా, సోయి దప్పి తిరుగుతాండు తాగుబోతు వాడమ్మా. ఆస్తులే బోలెడని వచ్చినాడు భూమి స్త్రీ, డబ్బుల పిచ్చి పట్టి తిరుగుతాండ సన్నాసి. ఆ ఊరి నుంచి ఈ ఊరి నుంచి పక్కూరి నుంచి పయ్యూరి నుంచి బదుల సంఖ్యల్లో పెళ్లి పోరలొచ్చినా, కులం చూసి డబ్బును చూసి మనసు చూడని మనసులొచ్చి మాటలు కలిపిన పెళ్లి ఆపారాయన. బాలా 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 మల్లేశ, ఓరి వారి బాలా మల్లేశ, మబ్బును చూసి ముంతను ఒలక పోసుకోవద్దురో, ఒడిసి పట్టుకోవాలిరో. బాల 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 బాలా మల్లేశ, భువనగిరి బాలా మల్లేశ, గాలికి పోయే కంపను తెచ్చి గుట్లో పెట్టొద్దురో, గుండె గుటిలో పెట్టొద్దురో. జల్లంత కవ్వింత కావాలిలే, ఒల్లంత రావాలిలే, జల్లంత కవ్వింత కావాలిలే, ఒల్లంత తుల్లింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు, తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లో
చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి ఎల్లరో తనువు తాగదు అదేమి తాకిడో కోల చాటుకొండ మల్లి లేని వంక ముద్దులాడి వెళ్ళడాయి కళ్ళు లేని దేవుడంటుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే బాలా 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 మల్లేశ మోరి వారి బాలా మల్లేశ రింగో 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 రింగుల సుట్టోడు రోవాడు రంగుల సుట్టోడు రో. స్వాతి రెడ్డి గారు వాట్ ఎ పర్ఫార్మెన్స్ నిజంగా దట్ వాస్ వండర్ఫుల్. అసలు పాటల గురించి మే కాదు మా ఇంద్రజ గారు మాట్లాడారు. మ్యామ్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? స్వాతి గారు మీరు ఇక్కడే కదండి ఉండాలి, లండన్ లో ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అని అక్కడ పాడుతున్నాను. చాలా చాలా బాగా పాడారు స్వాతి గారు. సూదింగ్ పర్ఫార్మెన్స్ అండి, చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. You have a wonderful voice culture and you must have to give your try here and I wish and I pray you reach your goals very soon. చంద్ర గారు మీ గురించి ఇదంతా చేశాం కాబట్టి హ్యాపీయా? వాళ్ళందరి మీద కోపం ఉన్నా ఈ పాటలతో కొద్దిగా ఆనందపడ్డాను. కొద్దిగా కాదు బావా, నీ చెప్తా పాటు. వాళ్ళ అన్నయ్య అనడం కంటే మీరు బావా అనడమే ఆయనకు చిరాగ్గా ఉందండి. చంద్ర గారు మీకోసమే ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేశారు మీ చెల్లెళ్ళు. ఇప్పుడు మీరు మరి ఎంటర్టైన్ అయ్యారా? ఆ చెల్లెల మీద కోపం తగ్గిందా? ఆ చెల్లెల మీద కోపం ఉన్నా ఈ చెల్లెలు పాట పాడినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇంకా ఎంతమంది చెల్లెలు వస్తారు నాకు తెలియట్లే. Anyway, thank you so much Swati Reddy garu and we are hoping to see you again. Thank you so much. Thank you. All right, Sridevi Drama Company. రష్మి 1 సెకండ్. ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు. బబ్లు గారు మీరు ఎందుకు ఒకలాగా డల్ గా ఉన్నారు? ఆ మధ్య సెగ్మెంట్ లో కూడా చూసాను కంటతడి పెట్టుకుంటున్నారు. అసలు ఏమైంది? యు లుక్ సో డల్. చాలా డల్ ఉన్నారు మీరు, ఏమైంది? అదేం లేదు మ్యామ్, లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్ లో సేమ్ ఇదే ఈవెంట్ లో మా సిస్టర్ తో వచ్చాను నేను. అవునవును, ఓకే ఓకే. సో ఈసారి తను మిస్ అయ్యాను. ఆ ఒక చిన్న కొంచెం ఏమైంది? ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అట్లాగే? ఇప్పుడు గొడవ పడే వాళ్ళము, మళ్ళీ కలిసిపోయే వాళ్ళము. మళ్ళీ ఏమైంది? షీ ఇస్ నో మోర్. I'm sorry. ఏమైంది? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ వచ్చి 5 days కోమా, 6th day. ఒక మంచి మెమరీ ఇచ్చారు. ఏమో ఈ ఇయర్ ఉండకపోవచ్చునేమో, అంటే నా లైఫ్ లాంగ్ ఆ ఒక వీడియో చూసుకుంటూ ఇందాక మీరు చెప్పింది 100% రైట్. కంట్రోల్ అవ్వట్లేదు సీరియస్ గా. నిజంగా వీళ్ళు లక్కీ, లాస్ట్ టైం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అవ్వట్లేదు. కంట్రోల్ చేసుకుంటాం. కానీ బబ్లు గారు మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మనసులో ఇంత బాధ పెట్టుకొని, ఎందుకంటే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇక్కడికి ఫ్లోర్ కి రాగానే ఫస్ట్ నాకు లాస్ట్ ఇయర్ అంతా రీకలెక్ట్ అవుతుంది. నేను అక్కడ కూర్చోవడం, మా సిస్టర్ ఇక్కడ కూర్చోవడం. and I hope our memories మీరు ఎప్పుడు గుర్తు పెడుతుంటే it should make you smile. And thank you so much.
లాస్ట్ టైం అక్క వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను. అప్పుడు వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న థింగ్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ నేను మా తమ్ముడితో షేర్ చేసుకున్నాను. సో ఈసారి లైక్ నేను చాలా ఫీల్ అవుతూ ఉండే మా తమ్ముడు రాలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు తమ్ముడు ఉన్నా సరే అన్నయ్య అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత తమ్ముడు ఉన్నా సరే నన్ను చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే బాగుండు. అన్నయ్య కేరింగ్ బాగుంటది. నా ఫ్రెండ్స్ అందరికి అన్నయ్య లేని ఒక్కదాన్ని అక్క అలా ఉండేది. మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు మీకు రాఖీ కట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. ఇప్పుడు వరకు అన్నయ్యలు ఎవరికి రాఖీ కట్టలేదు. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. బబ్లు అన్న, ఈ రోజు నుంచి మేమంతా మీ చెల్లెళ్ళమే. అస్సలు మీరు ఏడవద్దు. బబ్లు గారు లాస్ట్ ఇయర్ ఒకలాంటి మెమరీస్ క్రియేట్ చేశారు ఇదే స్టేజ్ మీద. మరి మళ్ళీ ఈసారి రక్షాబంధన్ రోజు కొత్త చెల్లెలతో పాటు కొత్త మెమరీస్ క్రియేట్ చేస్తున్నారు. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ రాఖీ కూడా ఇదే స్టేజ్ మీద మీరు మీ చెల్లెలతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇప్పించిన ప్రతి ఒక్కరికి అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ బబ్లుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ మీకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర గారు, వాట్ సర్ప్రైజ్, పంచిలో వచ్చారు, మరి ఇలా మారిపోయారు. అంటే మీరు చేసే పర్ఫార్మెన్స్ కి ఫుల్ గా కరిగిపోయాను. మా చెల్లెల మీద ఎవరి మీద ఇంకా కోపాలు తాపాలు లేవు. మీ పర్ఫార్మెన్స్ చూసి నేను కూడా ఆనందంతో కాస్ట్యూమ్ మార్చుకొని నా చెల్లెలతో ఒక పర్ఫార్మెన్స్ చేద్దామని ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను. ఇప్పుడు మీరు పర్ఫార్మ్ చేయబోతున్నారా? యా, స్పెషల్ పర్ఫార్మెన్స్. మరి ప్లీజ్. బాబు బా ఏందమ్మా? ఏమైందమ్మా దగ్గుతున్నావు? అరే నానా, నా ఆరోగ్యం అస్సలు బాలేదురా. ఒకవేళ నేను చనిపోతే నువ్వు నీ చెల్లెళ్ళకి అన్నలాగా కాకుండా అమ్మలా నాన్నలా చూసుకోరా. చెల్లెళ్ళు జాగ్రత్త. నువ్వేం భయపడకమ్మా, నేనున్నానుగా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా లే అమ్మా ప్లీజ్ అమ్మా లే అమ్మా. రే చిన్న, మీ చిన్న చెల్లెలు మాకు ఇచ్చారా? మాకు ఎలాగూ పిల్లలు లేరు. దేవుడిచ్చిన బిడ్డ అనుకుని పెంచేసుకుంటాం. లేదు కాదు కూడదు నీ దగ్గర ఉంచుకుంటానంటే అనాది జీవితం వద్ద నీ ఇష్టం. మీ అందరికి దండం పెడతాను. నా చెల్లెళ్ళు అనాథాలు కాదు. వాళ్ళకు అన్నున్నాడు. నేనుండగా వాళ్ళకి ఏ లోటు రాదు. పదన్నయ్య, మనం స్కూల్కి వెళ్దాం. మీరు వెళ్ళండి అమ్మా, నా స్కూల్ ఇటువైపు ఉంది. సరే అన్నయ్య, బాయ్ అన్నయ్య. అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టాలి. ఎంత కష్టమైనా నా చెల్లెల్ని బాగా చూసుకోవాలి. సార్ ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్. ఏ పనైనా చేస్తాను సార్. ప్లీజ్ సార్, కాదనకండి సార్. ప్లీజ్ సార్. సరే ఇదిగో వెళ్ళి చాయ్ అమ్ముకుంటురా, డబ్బులు ఇస్తాను. కళ్ళు కనిపించట్లేదురా? సార్ ఏదో పొరపాటున తగిలాడు, వదిలేండి సార్. రే చోటు, ఏం బాధపడకురా. మీ చెల్లెల కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా పనిచేయరా. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మీ చెల్లెలకి ఏదైనా కొనివ్వరా. కొన్ని సంవత్సరముల తర్వాత డ్రెస్ ఆర్థెటిక్ గా ఉన్న, స్ట్రక్చర్ అల్ట్రా మోడర్న్ గా ఉంది. ర్యాగింగా చూడు, నీకు అరగంట టైం ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకో. నేను నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. బతకాలనుంటే సిటీనే వదిలే, లేకపోతే చచ్చిపోతావు. ఏయ్, నాకు వార్నింగ్ ఇస్తున్నావేంటే? మా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ లో ఒక సిటీ ఉండదే. రేయ్, నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ 2 ఉండవు. ఎవడే నీ అన్న? అంత పిస్తానా? పిస్తానేరా. పులి పంజాలో బలం ఉంటుంది, సింహం కళ్ళల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవర్ ఉంటుంది. నువ్వు ఇచ్చే బిల్డప్ వింటుంటే వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది. రమ్మను.
ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అరే బంగారాలు, సేట్ నాకు చిన్న పని చెప్పాడురా. సిటీకి వెళ్తున్నాను, మీరందరూ జాగ్రత్త. ఎరవైలయ్యా, నీ చెల్లెలు నీ మిత్రుడు ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారంట కదా, ఈ ఇష్యూ నీ వరకు వచ్చిందా? కాదు బాబాయ్, కట్నం కలిసి వస్తుందని ఈడే కలిపేసి ఉంటాడు. నీ రెండో చెల్లి అయితే చిచ్చి, ఆ బట్టలేంటి, ఆ అవతారం ఏంటి, చిచ్చి చిచ్చి, ఏం పెంపకం రా బాబు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు? నా చెల్లెలు అలాంటి వాళ్ళు కాదు, చెప్పు తెగుతుంది అలా మాట్లాడితే. అమ్మా రాజీ, నువ్వు రోడ్డు మీద ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్తున్నావు? అసలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావో నీకు తెలుస్తుందా? నాకు నచ్చిన డ్రెస్ నా డబ్బులతో కొనుక్కుని నేనేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? నోర్ మోయ్, నేను సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాను, నువ్వేమో సంపాదన గురించి మాట్లాడుతున్నావు. పెద్ద చెల్లి ఎక్కడా? రాజీ నీ ఫ్రెండ్ రాజు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారన్నయ్య. పెళ్ళ? అన్నయ్య బ్రతుకున్నాడు అనుకుందా, చచ్చిపోయాడు అనుకుందా? చెప్పేశారు కదా నన్ను, బతుకుండగానే శవాన్ని చేశారు కదా. ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అన్నయ్య నీ కోపం చూస్తే భయం వేస్తుంది. నేను హాస్టల్ వెళ్ళిపోతాను. చెల్లికి గడప తగిలిందని గడపనే లేకుండా చేసుకున్న పిచ్చి ప్రేమ నాది. రెక్కలొచ్చాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని తెలుసుకోలేకపోయానమ్మా. కొన్ని నెలల తర్వాత ఈ సంవత్సరం ఎలాగైనా అన్నయ్యకి రాఖీ కట్టాలి. అన్నయ్య కోపం తగ్గిపోయి ఉంటుందా? ఎంతైనా మనం అంటే ఇష్టం కదా, తగ్గిపోయే ఉంటదిలే. పద. అన్నయ్య అన్నయ్య, నీ కోపం మాకు శాపం కాకూడదు, మాట్లాడన్నయ్య. మేము బాధపడితేనే చూడలేవు, అలాంటిది మేము దూరం అయిపోయి ఉంటే ఎంత కుమిలిపోయి ఉంటావు అన్నయ్య. సారీ అన్నయ్య, సారీ అన్నయ్య. అన్నయ్య, నేను చెల్లి పెద్దక్క కడుపులో పెరుగుతున్న మన అమ్మతో సహా గడప బయటే ఉన్నామన్నయ్య. తలుపుతే అన్నయ్య ప్లీజ్. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య, ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చానన్నయ్య. అంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా, నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. మరి థీమ్ బేస్డ్ పార్ట్ ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీకాంత్ మాస్టర్, కెన్ యూ ప్లీజ్ హ్యావ్ యు ఆన్ ది స్టేజ్? అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్?
ఈ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి నేను అక్కడికి వచ్చి చెప్తాను. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. చంద్ర గారు, మేడం. మిమ్మల్ని ఇంకా నేను వెల్కమ్ బ్యాక్ అని చెప్పను. స్టే బ్యాక్ విత్ అస్. నిజంగానే చంద్ర మీకు అన్నయ్య అన్న ఫీలే నాకు అనిపించింది మీరు చేసినంత వరకు. హీరో ఆఫ్ ద షో చంద్ర గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా రావడం, పర్ఫార్మ్ చేయడం, అది కూడా ఎలాంటి కాన్సెప్ట్ లో ఆఫ్టర్ లాంగ్ టైం? థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మంచి మంచి బ్యూటిఫుల్ డ్రామాతో ఐ విల్ బి బ్యాక్ అగైన్. అయితే అన్నయ్య మీరు ఇప్పుడు కూల్ అయ్యారు కదా? మీరు అన్నయ్య అంటే ఏమైపోవాలి? ఏం లేదండి, లేదు లేదు, మీరు నాకు తమ్ముడే. మీ చెల్లెళ్ళతో మీరు గొడవలన్నీ అయిపోయాయి కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? అయితే చెల్లెళ్ళు వచ్చేసేయండి. చంద్ర గారు కూల్ అయ్యారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ రాఖీ పండుగ సెలబ్రేషన్. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికిన దీవెనలు, శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వేయేళ్ళు. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికిన దీవెనలు, శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వేయేళ్ళు. శ్రీలక్ష్మీ దేవి రూపము, శ్రీ గౌరీ దేవి తేజము, కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటి దేవతై, కలకాలం మన్నలకు ప్రాణమై, మమకారం పంచవే అమ్మవై. మీరు కూడా మీ ఇళ్ళల్లో మీ బ్రదర్ సిస్టర్ తో పాటు ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఒక్కవేళ మీ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గిలే షిక్వే మాఫ్ కరో, భాయ్ బంధు సాత్ రహో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. టేక్ కేర్.